ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ 12వ తేదీన విజయదశమి రోజున ముగియనున్నాయి. ఈ 9 రోజుల్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం. ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఇంటికున్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం 2 వస్తువులైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. దుర్గామాత చాలా సంతోషిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటంటే, మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటికి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల 9 రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ నవరాత్రుల్లో అన్నింటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రుల 9 రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది. మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ను తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలికంగా సౌభాగ్యం లభిస్తుంది. మీ భర్త సంపద అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే నవరాత్రిలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి అనేది కలిసి వస్తుంది. మీ ఆస్తిపాస్తులు అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. 3 నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అంతటి శక్తి ఈ తామర పువ్వుకు ఉంటుంది. కాబట్టి తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. స్వస్తిక్ గుర్తు చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ కూడా సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కళ్ళుప్పును కొనండి. ఈ పసుపును పూజల్లో ఉపయోగించవచ్చు. ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో కొంచెం కళ్ళుప్పును వేయండి. ఈశాన్యంలో కళ్ళుప్పును వేయడం వల్ల మీ ఇంట్లోకి ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది. అలంకరణ వస్తువులైన గాజులు, పసుపు కుంకుమలు,
ముక్కు పుటకలు ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని, ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్ముతారు. ఈ నవరాత్రుల 9 రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న ధనరేఖ భవిష్యత్తులో పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా దుర్గాదేవి కొలువై ఉంటుంది. మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షింతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి. పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ డబ్బుకు లోటు ఉండదు. సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఈ నవరాత్రుల 9 రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందట. భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది. కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు. దీని ద్వారా ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాణం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోను కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.